యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా ప్రేమిస్తే, యేసులా ప్రకటిస్తే
ఉన్నత సింహాసనమంద ఆసీనుడయ్యున్న నిన్ను యెషయా చూడగలిగాడు, కన్నులారా చూడగలిగాడయ్యా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని నీ కుమారుడైన క్రీస్తు చెప్పాడు ప్రభు. హృదయాన్ని శుద్ధీకరించటానికి నీ వాక్యమును ఆయన మాకు ఇచ్చావు నాయన. నీ శుద్ధ జలం మాపై నువ్వు చల్లితే నూతన స్వభావాన్ని ఇస్తానన్నావు. యాజ్కేల్లో నూతన ఆత్మనిస్తానన్నావు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానన్నావు. నీ ఆత్మను మా యందు ఉంచి నీ కట్టడలు అనుసరించేవారిగాను నీ విధులను గైకొనేవారిగా ఉంచే దేవుడు. ఈరోజు మాకు నూతన స్వభావం దయచే, నూతన ఆత్మను దయచే, నూతన బలముతో నింపండి. ఈ కార్యాలు నీ కార్యాలు ప్రభావము కలిగిన వాని మనుషులు నిన్ను కొనియాడాలని కోరుకున్నారు ప్రభు. కొనియాడకపోతే నువ్వు మా గర్వాన్ని బట్టి చాటున ఏడుస్తానని యెర్మీయాతో చెప్పావు 13వ అధ్యాయంలో. ప్రేమగల మాట అండి. ఈ రాత్రి కాలంలో ఈ ఉపవాస ప్రార్థన సమావేశంలో మీరు మాతో ఉండండి. యెహోషువపాతు కాలంలో ఇదిగో ప్రభువా, అక్కడ ఉన్న ఒకని మీదకు దేవా నీ ఆత్మ దింపావు. యూదా వారలారా, యెహోషువపాతు రాజా అని పిలుస్తూ యుద్ధములో మీరు పోరాడే పని లేదన్నావు. అద్భుతమైన నీ స్వరం విన్నాడు యెహోషువపాతు రాజు, నమ్మాడు కూడా. అతడు అంటున్నాడు, యెహోవాను నమ్ముకొనుడి, మీరు బలం పొందుతారని. యెహోవా ప్రవక్తలను నమ్మండి, మీరు స్థిరులవుతారు, కృతజ్ఞులవుతారని. యెహోవాను నమ్మండి, మీరు స్థిరులవుతారు. యెహోవా ప్రవక్తలను నమ్మండి, కృతజ్ఞులు అవుతారని. కృతజ్ఞులంటే కృతజ్ఞత చెల్లించేవారు అవుతారని. ఈ రాత్రి కాలంలో ఏ ఉద్దేశం మీద ఉపవాస కూడిక ఏర్పాటు చేసామో నీకు తెలుసయ్యా. సంఘ క్షేమాభివృద్ధి కలగాలి. ఇంకా అనేకులు వెలుగును చూచి రావాలి ప్రభువా. నీతిమంతుడు పొరుగు వారికి దారి చూపిస్తాడు అన్నాడు. అలా నీతిమంతులుగా నీ మాటలు విని కృతజ్ఞతాపూర్వకముగా ఉన్నావని నమ్మకంతో చేసిన ప్రార్థన ఫలితాన్ని మేము పొంది దేవుడు మీకు తోడై ఉన్నాడని ఇస్సాకు దగ్గరికి రాజు వచ్చిన రీతిగా శత్రువులనే మిత్రులుగా మార్చగలిగిన మీ హస్తమును మాకును తోడుగా ఉంచుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మేలు కలుగు చేయాలని వినండి. అప్పుడు 21 చదవండి. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ, భక్తుడు చెప్పే మాట, ఎవరు ఆశ్రయిస్తే వారు, ఎవరు మేలు పొందాలనుకుంటే వారు, ఎవరు స్వస్థత పొందాలనుకుంటే వారు, ఎవరు రక్షణ పొందాలంటే వారు మా దేవుణ్ణి ఆశ్రయించండి. మేలు కలుగు చేయుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ ఆయన హస్తము కొందరికని లేదు, అందరికీ తోడుగా ఉంటుందట. కానీ
ఆయన హస్తమును, ఆయన ఉగ్రత, ఆయన్ను వదిలేసిన వారిని, విడిచిపెట్టిన వారిని విసర్జించి వదిలేసాం దేవుడిని. ఎప్పుడూ నమ్మాం కానీ ఇప్పుడు నమ్మట్లా. ఎప్పుడో చర్చికి వచ్చాం, ఇప్పుడు రావట్లా. కోరికలు తీరిపోయినాయి, ఇక వచ్చే పని లేదు, ఇక రావట్లే. వెనకట్లాగే మళ్ళీ చేసుకుంటున్నాం మా ఇష్టం వచ్చిన పూజా పునస్కారాలు. వారు దేవుణ్ణి విడిచిపెట్టిన వారట. వారి మీదకు ఆయన ఉగ్రత, ఆయన హస్తం కూడా వస్తుందంట. అనిచ్చే హస్తం. మేలు చేయాలంటే తోడై ఉండే హస్తం అంట ఆయన్ని. కానీ మేలు పొందాక ఆయన వదిలేస్తే మాత్రం అప్పుడు కూడా హస్తం వస్తుందంట. అణుచుటకు శక్తిమంతుడు, అణుస్తాడట. అందుకే పేతురు అన్నాడు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. మీరు దేని విషయంలో చింతపడద్దు, చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధితో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడంట. అరణ్యంలో సింహం రాజు. అది ఒక్క గర్జన గర్జిస్తే నిద్రపోయే జంతువులన్నీ దానికి ఆలకడబడతాయి. అదే వేట. దానికి స్వరం వినే జంతువులు పారిపోతాయి, అమ్మో సింహం వస్తుందని. కానీ నిద్రపోయి మాత్రం వడిగా వచ్చి దాని కాళ్ళలోనే పడతాయి. అదేం పరిగెత్తి వేటాడదు. కనుక అందుకు సింహాన్ని పోల్చాడు సాతాన్ని. గద్దించే మింగుదాం అనుకుంటుందంటే కానీ మింగుద్దాం లేదు అక్కడ. అది ధన్యులు మనం, దేవుని స్తోత్ర. మింగుద్దాంలా. ఎందుకో తెలుసా? మనకంటే బలవంతుడైన వాని చేతిలో నుండి మనల్ని విడిపించటకు మన దేవుడు సమర్థుడు. మొర్ర పెడితే ఉత్తరం ఇచ్చేవాడు. మేలు కలుగు చేయాలని కోరుకుంటే ఆయన హస్తము తోడుగా ఇచ్చేవాడు. 31వ అధ్యాయంలో ఉంది. ఏమనంటే వాళ్ళు ఏడుస్తూ వస్తారట దేవుని సన్నిధికి. గురుడ్డివారేమి, కుంటివారేమి, గర్భిణీ స్త్రీలేమి, ప్రసవించు స్త్రీలేమి, బూదిగంతాలు. తాడేపల్లిగూడ నుంచి కాదు, చాలామంది మా తాడేపల్లిగూడ అండి రావాలా, ప్రతి శనివారం రావాలని చెప్పాడు. నేను కాదు, ఆయన మాట ఉంది. ఆయన మాలో ఉండి మాట్లాడతాడు. నీకు ఇష్టమైతే రా. ఆ మాటల యందు ఇష్టము గలవారు దేవుని క్రియలు గొప్పవి అంట. వాటి యందు ఇష్టము గలవారు వాటిని వివరిస్తారట. దేవుని స్తోత్ర. నేను ఒక్క కుమారుడిని అడిగాను, మీ వంశం లేదు, ఇంటి పేరు లేదని గంగాజలమామ అడిగితే ఉరుకుమొత్తను వచ్చి ఒక్కడినాను లేదులే, నాకు ఒక కుమారునికి ఇవ్వకే కదా, నాలో ఉన్న లోటు చెబుతుంది. నువ్వే చెప్పావు కదా, లోపము గలది లెక్కకు రాదు. అమ్మాజీ గారికి లోటు ఉంది, ఆవిడ మనకు చెప్తాకెక్కడ? ఆవిడ అడగొచ్చుగా దేవుణ్ణి, అనొచ్చు. ఎవరైనా అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. నేను అడగగానే మోకాళ్ళుని ఉపవాసాలుండి వ్రతాలు చేసి అడగలే దేవుణ్ణి. అంత క్రితం గట్టుకి పొట్టకి వెళ్ళి పాలోసి కోడిగుడ్లేసి అన్నీ వేసుకోరాను. కుమారుని ఇస్తే బూరులు దండేస్తాను. కానీ నా ప్రభువునైతే ఉడుకుమోత్తనం వచ్చి గంగజలమామ అడిగినందుకు, దేవుడిని కొడుకునిమ్మంటే మీ దేవుడు అడిగితే ఇస్తాడు కదా. శుభలక్ష్యం భర్త మంగళవారం వస్తాడంటే వదిలేసిన 5 ఏళ్ళకి వచ్చాడే, మంగళవారమే. నువ్వు ప్రార్థన చేస్తే వచ్చాడు కదా. నీ మాట ఎందుకిందో అని అడిగింది.
నేనన్నాను, దొంగలకి ఇచ్చావు, వ్యభిచారులకు ఇచ్చావు, నరహంతకులకు ఇచ్చావు, విగ్రహారాధికులకు ఇచ్చావు కుమారులు, నాకెందుకు ఇవ్వలే? 4 ఆడపిల్లలు. నేను ఆ దేవుడిని నమ్మలేదు. ఆయన ఎదుట మోకాళ్ళు ఇవ్వలే, ఆయన్ని అడగలా. నాకు ఒక కుమారుడిని నీ గురించి నేను చెప్పాలంటే క్యాచ్ అట్టుకున్నాడు. దేవుని స్తోత్ర. నా జీవితకాలం అంతా నా దేవుణ్ణి ఎరుగుదనని చెప్పటానికే నేను కుమారుడిని అడిగితే 4 ఇచ్చాడు. దేవుని స్తోత్ర. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తివంతుడు. మా ఇల్లు వాసాలు కోసెత్తే వాసం ఎన్నుబద్ద కోసిన ఇంటిలో కొన్ని సంవత్సరాలు మేము ఉన్నాం, కానీ బాధపడలే. ప్రతి శనివారం ప్రార్థన జరిగేది. అప్పుడే ఉప్పాపాడు నాగమణి వచ్చి 12 ఏళ్ళు రక్తస్రావము కలిగిన స్త్రీ బైబిల్లో బాగైందని విన్నాం, కానీ కన్నులారా ఉప్పాపాడు నాగమణి బాగవటం చూశాను. జంగారెడ్డిగూడు సువార్త సభలు అయిన తర్వాత జంగారెడ్డిగూడు సిఐగా చేసే భాస్కర్ కుమార్ గారు, టీవీ భాస్కర్ కుమార్ గారు 3 రోజులు సభలు పెడితే అవి పూర్తి చేసుకుని వస్తుంటే నేను ఎక్కిన బస్సులో ఎక్కింది. అప్పుడు బస్సు మీద వెళ్ళి సువార్త ప్రకటించడం. నిజంగా యేసు నామములో ఉన్న బలం నేను చూడటం కాదు, మా దగ్గరికి వచ్చిన వారు చూసి సాక్షులయ్యారు. దేవుని స్తోత్ర. సాక్ష్యమిస్తే కడుపు నిండదు. సాక్ష్యాన్ని వింటే, ఆశ కలిగి నీకుంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆయన నాకు చేసిన మేళ్ళు, ఆయన నాకు చేసిన ఉపకారాలు, ఇల్లు పాడైపోయినా సరే ఉన్నాడు దేవుడనే నమ్మకం. ఒకనాడు శనివారం డ్రమ్ములో వేస్తున్నాడు ఆరోగ్యదాస్. నిజంగా ఉజ్జీవంగా పాటలు పాడుతున్నాం. ఉత్తర వైపు గోడ ఫళమంట పడిపోయింది, దబేలుమని. అమ్మాజీ అంటే నేనే వెళ్ళాను, కానీ ఒక్కళ్ళు కూర్చున్న వాళ్ళే కదా. దేవుని స్తోత్ర. మళ్ళా చోటు దొరకదని ఇలా వర్షం కురిస్తే పెంకటిల్లు మొలాని తల మీద నీళ్లు కారినా వాళ్ళు లేచి తప్పుకునేవారు కాదు. వర్షం కురుస్తుంది, లేదండి అమ్మగారు అంటే ఇంకా ప్లేస్ దొరకదని. దేవుడే ఆపేవాడు వర్షాన్ని. దేవుని స్తోత్ర. ఆశతో వినేవారు, ఆసక్తి కలిగి వినేవారు. అద్భుతాలు దేవుడు జరిగించక మానేస్తాడా? ప్రార్థనే చేతగాని నన్ను పురుగొల్పి అడిగించి కుమారులు ఇచ్చిన దేవుడు. దేవుని స్తోత్ర. నిజంగా ఆవిడ అడగకపోతే నేను అడిగే పనే లేదు. అడిగి నేనేమన్నానో తెలుసా? నా కుమారుల్ని ఇచ్చకే నీ గురించి నేను ఇతరులకు చెప్తాను. అందాకే ఏమనుకోకు. బాప్తిసం పొందాను కదా, ఇక ప్రార్థన మానగానే ఇతరులకు చెప్పటం మానేస్తాను. నువ్వే చెప్పావు కదా, నీ కంట్లో దూలం ఉంది, నీ ఎదుటివాని కంట్లో నలుసుంది, తీస్తానంటావు ఎందుకన్నావు కదా. వాళ్ళ చిన్న చిన్న నలుసుల కంటే నా కంట్లో దూలం ఉందని నువ్వే చెప్పావు కనుక దూలం తీస్తే నిన్ను చూసి నీ క్రియలు చూసి చెప్పకుండా నేను ఉండలేనన్నా. ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇచ్చేవాడు ఆయన. ఖరీదేం కట్టాడు ఆయన. చాలామంది నా కొడుకునిస్తే 116లకు పాడుకుంటాను. అదే నాకు నవ్వు వస్తుంది. ఎంతకు పాడుకుంటారట? మా ఆయన గారు ఒక ఎకరం రాస్తానన్నాడు. అన్న కొడుకునిస్తే పొలం ఇవ్వమన్నారు. కనుక ఎవరి పిల్లలైనా తెచ్చుకుంటే వాళ్ళ గుణాలే వచ్చు. నా పిల్లలు కనుక నా చుట్టూ ఇప్పుడు వరకు ఉన్నారు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉంటారు. వారి వేడుకొనక మునుపు ఉత్తరం ఇస్తాను. వారి మనవి చేయుచుండగా ఆలకిస్తాను.
తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి మేయును. గుర్రము ఎద్దు వలె గడ్డి తినును. సింహము ఎద్దు వలె గడ్డి తినును. సర్పానికి మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతం మీద ఏ మృగము హాని చేయదు. ఏది పరిశుద్ధ స్థలం? బందుకట్టు అని వెనక్క చూడకుండా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ నడుస్తువే మన ధ్యేయం, పని. ఎవరి వైపు చూడాలి? గాలి వైపు, సముద్రం వైపు చూశాడట పేతురు, మునిగిపోయాడు. అంచేత దేవుడు బోధించిన బోధే ఇప్పుడు మీకు చేసేది నేను. యెషయా గ్రంథం 8:12 ఈ ప్రజలు బందు కొట్టు అనుకునేదంతా బందు కొట్టు అనుకోకు. వారు భయపడేదానికి నీవు భయపడద్దు. దాని గురించి దిగులు పడకండి. మీ కూతుళ్ళు పెళ్ళవ్వని, మీ కొడుకులు పెళ్ళవ్వని, ఇదే మతంలో దిగిపోయారని దిగులు పడకండి. వారేదో భయపడుతున్నారు, దానికి మీరు భయపడకండి. దానికోసం దిగులు పడకండి. సైన్యములకు అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడని తెలుసుకోండి. ఆయన ఉన్నాడు మీకు. మీరు భయపడేది ఆయన కోసరమే. ఆయన కోసరమే దిగులు పడాలి. ఇంకా కనబడలేదేటి, ఇంకా మాట్లాడలేదేటి, తలుపు తట్టుతున్నాం. ఆయన కోసం దిగులు పడాలి. అబ్రహాము దిగులు ఏం చేశాడు? నాట్యంగా మార్చాడు. ఎండవేళ మమ్రే వనములో, సింధూర వనములో, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ వాకిటి కూర్చున్నాడట. వాకిట అప్పుడు కూడా దేవుని ధ్యాసే. యెహోవా ప్రత్యక్షమయ్యాడట. 3 మనుషులుగా కనబడ్డారు. పరిగెత్తుకుపోయాడట. ఎంత ముసలోడు? 99 సంవత్సరాలు ముసలివాని పరిగెలా ఉంటుంది. అప్పుడు పరిగెత్తాడట. భక్తులు చాలామంది పరిగెత్తదా అని ఎక్కడికో పరిగెత్తుకుపోయారు వాళ్ళు. కానీ ఈయన పరిగెత్తాడట, నేల మట్టుకు వంగాడట. ఈసారి కటాక్షం నా మీద ఉంటే దాటిపోవద్దు, దారికి అడ్డొచ్చేసాడు, వంగిపోయాడు. మొన్నొక పాట పాడుకున్నాను. అంత మట్టుకు వంగాలని తెలియలేదు ప్రభువా. నాకు గర్వం, నాతో దేవుడు మాట్లాడటం వల్ల. ధనాన్ని బట్టి కాదు, జనాన్ని బట్టి కాదు, అందరూ గౌరవించినందుకు కాదు. దేవుడు నా మాట వినటం వల్ల గర్వం నాకు. నా మాట వింటాడు ఆయన. నా ప్రార్థన ఆలకించాడు. ఎంతోమందిని బ్రతికించాడు, ఎంతోమందిని బాగు చేశాడు, ఎన్నో ఇళ్ళు కట్టడానికి కృప ఇచ్చాడు. రూపాయలు లేనోళ్ళు ఇక్కడ సాపలు తీసే ఎవరో సుదర్శనం 3000 ఉన్నవాడు బిల్డింగ్ కావాలన్నాడు, కట్టాడు. మీలాంటి పాస్టర్లకు ఉండాలా, మాలాంటి బీదలకు ఉండొద్దా అని అడిగేశాడు. పాస్టర్లు ప్రేమ అని ప్రసంగాలు చేస్తారండి. మాలాంటి వాళ్ళ కాడికి వచ్చేదానికి ఏముండదండి. డబ్బు ఇమ్మని అడగలేదులే. ఇల్లు కట్టుకుంటావు అంటే కట్టి ప్రార్థన చేయలేటండి. కాతి కాదు, చేస్తాను అన్నాను. నీ దగ్గర డబ్బులు ఎంతనే? 3000. 3000 అప్పుడు 10,000 ఇస్తున్నారు. పెద్ద తుఫాను వచ్చింది 84లో. ఆ పెద్ద తుఫాన్లో 3000 ఉన్నాయట. 3005లో కావాలి. 85లో, 2000 కాదు, 85లో. నిజంగా ఎక్కడ పెట్టావు? 3000ఏనా? 3000ఏనండి. 100 కాగితాలన్నీ మార్చకుండా పొట్లం కట్టి
గొడ్డపాకలో సూర్లో పెట్టానండి. అప్పుడు మైకా సంచులు లేవు. సూర్లో పెట్టావా? ఎలకలు పట్టిపోతాయి. ఇవాళ కూడా చూశానండి పొద్దున్న వచ్చేటప్పుడు. రోజు చూస్తానండి. పడుకునేటప్పుడు పొద్దున్నే లేచాను. అయ్యో, మా మురళి గారిని పిలిచాను, రవికుమార్ గారిని. ఏంటి 3 ఏళ్ళు నేంట ఇల్లు కట్టాలంటున్నాడు, ఇలాంటి పాస్టర్లకు 4 ఇళ్ళు ఉంటే మాకు ఒక్కటి కూడా ఉండొద్దా అని అడుగుతున్నాడని నవ్వుకుని 3,000 3 ఏళ్ళు ఏంటండి 30,000 అయినా ఉంటే గవర్నమెంటు 10 ఏళ్ళే కదా ఇచ్చేది, 10 ఏళ్ళకి 3 ఏళ్ళకి పని అవ్వదు, ఏమొస్తాయండి అని. అప్పుడు 1600 పడవ 1600 రూపాయలు ఇస్తే మేమే ఫోన్ చేసి తెప్పించాం. దేవుని స్తోత్ర. ఇసుకి ట్రాక్టర్ మీద మోయించుకో ఇల్లుకు పట్టి. నిజంగా ఆ 3,000 పట్టుకెళ్ళి ఆ జేబులో తీయకుండా, మురళి గారండి నన్ను తీసుకెళ్ళండి ఎక్కడికి, కోరేళ్ళ దగ్గరికి, రాజమండ్రి. 4 తట్టలు ఎగస్ట్రా పోసుకుంటే బుద్ధి, ఏం బుద్ధి వచ్చింది? ఇసుకూరికే వచ్చింది ఇక్కడికి. కానీ బుద్ధి ఏం చేసింది? ఏమండి నేను వస్తానండి కూడాను, 4 తట్టలు ఎగస్ట్రా పోయమని బతిమాలుకుంటాను. నీ మొఖం ఏం పోయిరా, ఆర్డర్ ఇస్తే వచ్చేస్తాయి అన్న. కదండి నేను వస్తాను కదండి అన్నాడు. చాలామంది మేస్త్రీలు ఏమన్నా తింటారేమో, వడ్రంగులు ఏమన్నా తింటారేమో, ఏం చేస్తారో అనుకుంటారు. కానీ అలాగ అనుకుని వెళ్ళాడు. అక్కడ ఎవ్వరో ఇంకో చోటుకి వెళ్దామండి ఇంకా తక్కువకి ఇస్తారని సుమారు 10 గ్రైండర్లు తిరిగి వచ్చాడట, కసరలు తిరిగి వచ్చాడంట, అన్ని చోట్ల కుట్రల కాడికి. అందరూ ఓకే రేట్ అండి, మీరు చెప్పింది బాగుంది కదా, అదే తక్కువకి వస్తుందని అక్కడ పోయమనండి అన్నాడు. పోసిన తర్వాత 2 తట్టలాగా పోయిరాళ్ళు. కానీ వచ్చేసి అదే లారీ మీద వచ్చాడు. ఆ లారీ అతను దింపేటప్పుడంట కొత్త వెనక్కోండి అని నుంచున్నవాడు గబగబ దింపండి అని వెనకాల ఉన్నాడట. నిజంగా లారీ తొక్కేసిన చచ్చాడు రా అన్నాడట కేంద్రం. ఏంటంటే మీతకు తోలుతున్నారు అంటున్నాడంట. నువ్వు అక్కడ చచ్చావని మాకేం తెలుసు, ఎందుకు వెళ్ళావురా? అక్కడుండి చెప్పినా మేము వింటాం కదా అంటే, ఊరుకోండే అలా చెప్తారా, చచ్చిపోతున్నా అన్నాడట. చాలా గొప్పతనం. మాలాంటి పాస్టర్లకి దేవుడు ఆనందించి దేవదూతలు తోడెత్తాడు, మేమే కట్టుకోమన్నాం కనుక దేవుడు మాకు అవమానం రాకుండా చావకుండా చేశాడు. దేవుని స్తోత్ర.